రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 13,326 గ్రామ పంచాయతీల్లో ఈ నెల 23వ తేదీన ఒకే విడత గ్రామ సభలు నిర్వహించడం పట్ల ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ఏలూరు నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు కృతజ్ఞతలు తెలిపారు. ఏలూరులోని జనసేన పార్టీ కార్యాలయంలో ఈ రోజు విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ కూటమి ఏర్పడిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ సభల నిర్వహణ ద్వారా ఆయా పంచాయతీలలో అభివృద్ధి జరిగే అవకాశం ఉందన్నారు. అదేవిధంగా ఈ నెల 15వ తేదీన జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు గాను చిన్న పంచాయతీలకు 10,000 రూపాయలు, మేజర్ పంచాయతీలకు 25,000 రూపాయలు ఇవ్వడం ద్వారా ఎన్నడూ జరగని విధంగా పల్లెల్లో సైతం స్వాతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని పంచాయతీ సర్పంచులకు, ప్రజలకు జనసేన పార్టీ తరపున అభినందనలు తెలియజేస్తున్నామని రెడ్డి అప్పలనాయుడు అన్నారు. రూరల్ ప్రాంతం ఎక్కువగా ఉంది. దాదాపు 13,326 గ్రామ పంచాయతీలు. వీటిలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఆయనకి ఇష్టమైనటువంటి గ్రామీణ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్నటువంటి ఆలోచనతో పంచాయతీరాజ్ శాఖ, రూరల్ డెవలప్మెంటు, సైన్సు, అలాగే ఫారెస్టు ఇవన్నీ శాఖలన్నీ కూడా ఆయన హ్యాండిల్ చేయడం జరుగుతూ ఉంది. దాంట్లో మరుగుపడినటువంటి ఏదైతే మహాత్మా గాంధీ గారు కలలుగన్నటువంటి